హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. సో ఈ రోజు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జనరల్ గా ప్రతి మెన్ కి గానీ విమెన్ కి గానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ ఫేస్ బాగా అట్రాక్టివ్ గా గానీ గ్లోయింగ్ గా కనిపించాలని డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడతారు. సన్ స్క్రీన్ గానీ, మాయిశ్చరైజర్ గానీ, సీరమ్స్ గానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చాయి. అవన్నీ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ వాడితే మీ స్కిన్ ఇలా ఉంటుంది, ఈ ప్రోడక్ట్ వాడితే ఈ స్కిన్ ఇలాగా ఉంటుంది అని చెప్పేసి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేసుకుంటారు. అది నమ్మి జనాలు గుడ్డిగా డర్మటాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు చెప్పింది విని వాళ్ళ స్కిన్ టైప్ ఏది అని చెప్పేసి తెలుసుకోకుండా అన్ని ప్రోడక్ట్స్ వాడతారు. సో ఆ ప్రోడక్ట్స్ వాడినా కూడా మీకు రిజల్ట్ లేదు అని అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ ఫేస్ యొక్క స్కిన్ టైప్ ఏంటి అనేది. సో మన ఫేస్ యొక్క స్కిన్ టైప్ ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలో నేను ఈరోజు చెప్తాను. ఫస్ట్ మీరు ఒక ఫేస్ వాష్ తీసుకొని జెంటిల్ గా ఫేస్ వాష్ చేసుకోండి. జెంటిల్ గా ఫేస్ వాష్ చేసుకున్నాక ఒక మంచి క్లీన్ అండ్ క్లియర్ టవల్ తో మంచిగా మనం రబ్ చేసుకోవడం. ఇట్లా చాలా మంది కొంతమంది రబ్ చేసే విధానం కూడా చేంజ్ చేసుకోవాలి. చాలా బర్ర రాకేస్తారు, కానీ అలా కాకుండా నీట్ గా జస్ట్ డ్యాబ్ చేయండి అంతే. అలా డ్యాబ్ చేశాక సీరం కానీ మాయిశ్చరైజర్ కానీ పెట్టకుండా ఒక్క 1 hour మీ ఫేస్ ని అలా గాలికి వదిలేసేయండి. సో అలా గాలికి వదిలేసాక మీ ఫేస్ కండిషన్ ని బట్టి మీరు ఏ టైప్ అనేది చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్ ఆ 1 hour తర్వాత ఆయిలీగా ఉంది అని అంటే మీది ఆయిలీ స్కిన్ టోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు చాలా స్కిన్ టైట్ అయిపోయి ఇలా వైట్ కలర్ దగ్గరకు వచ్చేసి అలా అనిపిస్తే దెన్ మీ స్కిన్ డ్రై స్కిన్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్, చీక్స్ దగ్గర ఆయిలీ ఉండి ఫోరెడ్, నోస్ అండ్ ఇక్కడ మనకి మౌత్ దగ్గర కింద కొంచెం డ్రైగా అనిపిస్తే దెన్ మీది కాంబినేషన్ స్కిన్ టైప్ అని చెప్పొచ్చు. అండ్ మన ఫేస్ మీద ఎలాగా డ్రైనెస్ లేదు, ఆయిలీనెస్ లేదు, నార్మల్ గా ఉంది అంటే నార్మల్ స్కిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నార్మల్ స్కిన్ వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇలా మీ స్కిన్ టైప్ ని తెలుసుకోవచ్చు ఎవరికైతే మీ స్కిన్ టైప్ తెలీదో. సో బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్ మీరు డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీ స్కిన్ కి ఏ ప్రోడక్ట్స్ అయితే వర్తి అనిపిస్తాయో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వాడండి. అలాగే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మేము తెచ్చుకుంటాం వాడతాము అంటే దానివల్ల వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది కానీ మనకనేది యూజ్ అవ్వదు. సో అందరికీ ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.